హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు లికి క్రేజీ థాట్స్. ఎప్పటి నుంచో మేము ట్రిప్ వేద్దాం, లాంగ్ ట్రిప్ వేద్దాం అని ప్లాన్లు వేసుకోవడమే కానీ అన్నీ ఫ్లాప్ అయ్యి వచ్చాయి. ఈసారి అలా అయినా సరే విజయవాడ ట్రిప్ వేద్దామని మా ఫ్రెండ్స్ అందరం కలిసి విజయవాడ వెళ్ళాం. రీసెంట్గా మన ఇన్స్టాగ్రామ్లో బాగా వైరల్ అవుతున్న ఈట్ స్ట్రీట్ని నేను ఎలా అయినా వ్లాగ్ తీద్దామని పట్టుపట్టాను. సో మా ఫ్రెండ్స్ అందరూ కూడా నన్ను ఈట్ స్ట్రీట్కి అయితే తీసుకెళ్లారు. సో వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాం. స్టార్ట్ చేసేగానే స్ట్రీట్లోకి అడుగు పెట్టగానే ఎక్కడ చూసినా జనాలు జనాలు జనాలు. ఏందిరా ఈ జనాలందరూ వంట వండుకోవడం అనేసి మంచిగా రోడ్డు మీద 100 రూపీస్ ఇచ్చి ఫుడ్ తినడానికి అలవాటు అయిపోయారా అనే డౌట్ నాకు వచ్చింది. సో స్ట్రీట్కి ఎంటర్ అయ్యాము. ఎంటర్ అవ్వగానే రావాలి అని ఆషాఢం సేల్లో బట్టల గురించి అరిసినట్టు ఇక్కడ బిర్యానీ గురించి అరుస్తున్నారు. నాకైతే చాలా ఫన్ అనిపించింది. వాళ్ళు అలా రావాలి అంటుంటే నేను ఒక విఐపీ లాగా ఫీల్ అయిపోయాను అనమాట. సో ఈ ఎన్విరాన్మెంట్లోని మనకి ఆ బిర్యానీ, ఫలూడా స్మెల్స్ అన్నీ కూడా బాగా అట్రాక్టివ్గా ఉన్నాయి. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిఫిన్స్ లైక్ పునుకుల నుంచి బజ్జీ వరకు మొత్తం అన్నీ కూడా వీళ్ళు తక్కువ రేట్లకే ఇస్తున్నారండోయ్. Oh my god. ఎంటర్ అవగానే ఉన్న బిర్యానీ పాయింట్లో ఈ బాక్స్ ఎంత అనుకున్నారు? 100 రూపీస్ మాత్రమే. ఇంకా సర్ప్రైజ్ అంటే ఏంటో తెలుసా? ఈ స్ట్రీట్లో మీరు ఏ షాప్కి వెళ్ళినా సరే ఆ కప్పుతో బిర్యానీ ఫ్రీగా ఇస్తారు. సో డబ్బులు లేనట్లయితే డైరెక్ట్గా వెళ్ళి ప్రతి షాప్ దగ్గర ఇటువంటి శాంపుల్స్ ఒక 5 తీసుకుంటే చాలు, ఫ్రీగా బిర్యానీ తిని ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఫైనల్గా మేమైతే ఎప్పటి నుంచో లంబసింగ్ ఇంకా అరకు ట్రిప్ వేద్దాం అనుకున్నా. అది ఎలాగా అవ్వలేదని అరకు అండ్ లంబసింగ్ బిర్యానీ అయినా ట్రై చేద్దామని షాప్ దగ్గరికి వెళ్ళి అయితే కూర్చున్నాం. అక్కడ వాళ్ళు వీడియో అయితే తీయమని మాకు పర్మిషన్ ఇచ్చారు. సో మేమైతే 2 ప్లేట్స్ తీసుకున్నాం. ఒకటి 200 అండ్ 150 ప్లేట్. సో 200 ప్లేట్లో మనకి 7 వెరైటీస్ ఇచ్చారు అండ్ 150 ప్లేట్లో 3 వెరైటీస్ మాత్రమే ఇచ్చారు. బంపర్ ఆఫర్ ఏంటంటే 200కే అన్లిమిటెడ్ బిర్యానీ. మీరు ఎప్పుడైనా చూసారా? మేము కూడా సర్ప్రైజ్లో ఎక్కువ తినేసామన్నమాట. సో తినింది అరిగినంత వరకు నడిచి మా కాళ్ళు చెప్పులు అయితే అరిగిపోయాయి కానీ తిన్న ఫుడ్ అరగలేదన్నమాట. సో చూసారా 7 వెరైటీ ఐటమ్స్ని మీరు మా ప్లేటర్లో ఎంత బాగా డెకరేట్ చేసి పెట్టారో. సో దీంతో పాటు అన్లిమిటెడ్ రైస్ అనమాట. మీరు ఎన్నిసార్లు తింటే అంత కడుపు నిండుగా మేము పెడతామని అక్కడ అన్నారు. సో అన్నం తిన్నాం కానీ అరగడానికి కొంచెం మజ్జిగ ఇవ్వండి అన్న, ట్రైన్లో పనికొస్తుందని ఒక 5 ప్యాకెట్ మజ్జిగ కూడా తీసుకొచ్చాం. మన కెమెరామెన్ తరుణ్ గారిని పూరీలకి ఫోకస్ చేయమంటే మొత్తం షాప్కే ఫోకస్ చేసి అన్నయ్యకి కూడా కొంచెం వీడియో తీసి ఈసారి విజయవాడ వచ్చినప్పుడు డోంట్ మిస్ ద ఫుడ్. వీడియో షూట్ అయితే ఎండింగ్కి వచ్చింది. బట్ మా మనీ గారి నొప్పులు మాత్రం ఎండింగ్కి రాలేదు. మా శ్యామ్ గడి బుర్రపాడైపోయి వీడియోలో నన్ను చూపించకండి రా బాబోయ్, నేను ఫేమస్ అయిపోతాను అన్నాడు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫుడ్ స్ట్రీట్ ఇన్ విజయవాడ. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.